హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇది ఆరో 10 లీటర్స్ అండి. ఇది మనకు మిషన్ ఆన్ కావట్లేదు. ఎందుకు ఆన్ కాలేదో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనకు ఇండికేటర్ చూడండి, ఇక్కడ పైన పవర్ బటన్ ఉంది కదా, ఇది ఆన్లో ఉంది. ఆ కింద మనకు ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా, ఆ ఇండికేటర్స్ అవి రావట్లేదు అనమాట. ఇవి మనకు వేస్ట్ వాటర్ చూడండి, ఇక్కడ ఆ పవర్ బటన్ ఉంది కానీ ఇక్కడ వేస్ట్ వాటర్ అనేది కూడా రావట్లేదు అనమాట. మనకు ఈ ట్యాంకులో వాటర్ చూడండి, ఇది మనకు ఫుల్ కాలేదు, తక్కువ ఉంది చూడండి, మొత్తం ఎంటీ ఉంది. ఎంటీ ఉండి అలా లైట్ వస్తుంది కదా, వేస్ట్ వాటర్ కూడా రావట్లేదు. అంటే మనకు ఏ ప్రాబ్లం ఉందో నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి చూడండి మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్విచ్ ఉంది కదా, మన ఫ్లోర్ స్విచ్, ఇది ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే మనకు అక్కడ పవర్ వస్తుంది, మీకు పవరు మిషన్లోకి పవర్ వస్తుంది కానీ మోటారు ఆన్ కావట్లేదు, ప్లస్ ఎస్వి కూడా ఆన్ కావట్లేదు. ఒకవేళ మనకు ఇది ప్రాబ్లం లేదనుకోండి, ఫ్లోర్ స్విచ్ మనకు మోటార్ ఆన్ కాకపోయినా మోటార్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఎస్వి కూడా ఆన్ కావట్లేదు కాబట్టి మనకు ఎస్వి ఆన్ అయిందనుకోండి, మనకు వాటర్ రాకపోయినా కూడా మనకు ఆ వేస్ట్ వాటర్ అనేది పోతుంటుంది అనమాట. అందుకని వేస్ట్ వాటర్ పోవడం లేదు, ప్లస్ మోటార్ ఆన్ కావట్లేదు కాబట్టి మనకు వేరే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఈ ఫ్లోర్ స్విచ్ కదా, ఈ ఫ్లోర్ స్విచ్ మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లోర్ స్విచ్ ఉంది కదా, ఇది మనం ఓపెన్ చేసి లోపల మనకు క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఇది యాక్చువల్గా మార్చాలి ఫ్లోర్ స్విచ్. ఈ ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, ఎమర్జెన్సీలో మనం ఆ లోపల ఆ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్కు కార్బన్ పట్టిస్తుంది అనమాట. ఆ కార్బన్ క్లీన్ చేసుకుంటే మనకు కొన్ని రోజులు నడుస్తుంది అనమాట. మళ్ళీ మనం కొత్తది చేసుకునేంత వరకు మనకు నడుస్తుంది. ఇప్పుడు మనం ఇది ఎలా ఓపెన్ చేయాలంటే, సెంటర్ చూడండి, మనకు ఒక గీత మాదిరి ఉంది కదా, అది 2 పార్ట్స్ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసుకోవాలా, ఏదన్నా స్క్రూ డ్రైవర్ అలాంటి టెస్టర్ లాంటిది పెట్టి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఓపెన్ చేయండి. ఇది ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఆ పిన్నులకు కూడా ప్రాబ్లం లేదండి, కార్బన్ కూడా ఏం పట్టలేదు, చాలా క్లియర్గా ఉంది. చూడండి, ఆ కింద మనకు కాపరు కోటింగ్ ఉంది చూడండి, అక్కడేం పట్టలేదు. ప్రాబ్లం ఏముంటుందంటే మనకు చూడండి, ఆ బటన్ ఉంది చూడండి, చిన్నది బ్లాక్ బటన్ ఉంది కదా, అది అనేది మనకు ప్రెస్ అయినప్పుడు లోపల స్టక్ అయిపోతుంది అనమాట. అది స్టక్ అవుతుంది కాబట్టి మనకు మిషన్ అనేది ఆన్ కావట్లేదు అనమాట. అందుకని ఈ పిన్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ బటన్ ఉంది కదా, చిన్న బటన్, బ్లాక్ బటన్, అది నేను ప్రెస్ చేస్తున్నా చూడండి, ఈ బటను, ఇది అనేది స్టక్ అయిందనమాట. అంతే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బటన్ తీసి, ఆ బ్లాక్ బటన్ ఉంటుంది కదా, అది తీసి మనం కొంచెం క్లీన్ చేయండి. దానికి ఏదన్నా మనకు కార్బన్ అది పట్టేసి ఉంటుంది కదా, మామూలుగా అది స్టక్ అయిందనమాట. అంతే, ఆ పిన్ కొద్దిగా ఫ్రీ చేయాలన్నమాట. ఆ బ్లాక్ చిన్న పిన్ ఉంటుంది కదా, ఆ బటన్ అనేది కొద్దిగా ఫ్రీగా చేయండి. అంతే, వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే అన్నిటల్లో అలా ప్రాబ్లం ఉండదండి, కొన్ని మిషన్లు ఇలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ పిన్ను క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి, మనకు స్టక్ అనేది కావట్లేదు. చూడండి, మనం అది ప్రెస్ చేసినా కూడా మనకు కరెక్ట్గా యాస్టేజ్గా మళ్ళీ అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మీకు ఏదైనా కూడా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇలా మీరు సర్వీస్ చేసుకోండి, తర్వాత మీరు అది కొత్తది మార్చుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.